హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే భారతి అదేంటి ఇదేంటి ఇట్లా ఎర్రగడ్డది పైన కట్ చేసింది లేదు కాదు. ఎవరు కట్ చేసి నువ్వా? మరి అదే దొరికిన వేరే తీసుకోవాల్సి లేవు ఉడ్డేటి ఆ ఓటి ఓటి ఉంటే ఇంకా పాప సరిపోతుంది అన్నట్లు తీసుకొని వస్తాయి. ఆవిడతో సాంబార్ గురించి చేయొచ్చు ఇప్పుడు. చేయొచ్చు ఒకటికి అవుతుంది. కాకపోతే పాప కోసం అని వెజిటేబుల్ కిచిడి చేస్తున్నాను. ఆల్రెడీ పెసర బ్యాళ్ళు బియ్యము నానబెట్టి పెట్టిన అర్ధగంట అవి నానబెట్టి కూడా ఇంకా ఈ లోపల అయితే పాప పండుకునేది వెళ్ళేసే తరగతి చేద్దామని అయితే నేనైతే అన్ని కోసి ఇంకా వెజిటేబుల్ కిచిడి చేస్తాను. అబ్బా చిన్న కోడి పిల్ల బాగుండదా బాగుండదా ఏం చెప్తున్నారో నా గురించి అంటే అవుతుంది. మనం ఏదో ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలా ఏంటి అవుతుందా అని తీరే గొంతులానే నిరుక్కుని నువ్వు కాదు మింగితే గొంతులో ఇరుక్కునే గట్టి వస్తువు ఏడిది ఇరుక్కుంటే గొంతులా పాలు గొంతాడా పాలు తాగేది. ఇంకా పాపకు కూడా 8 నెలలు పడేది కాబట్టి ఇట్లా బూగుడు చేసి పెట్టవచ్చు. పాపకు కూడా ఇంకా మెత్తగా కలపాల బాగా చేతానే బాగా మెత్తగా కలిపి తినిపించవచ్చు. ఇంకా పాపకు అదే నీకు కూడా తినిపిస్తాను. అక్క పొట్టే కాదు ఇప్పుడు నుండి ఇంకా బాగా మెత్తగా చేసి తినిపిస్తాను. అక్క కొన్ని పండ్లు వచ్చేవే నీకు ఉంచలేవు కాబట్టి తినిపిస్తాను ఉన్నది. ఇంకా మా చిన్న పాపకు కూడా ఇది తినిపిస్తాను బాగా చేత మెత్తగా కలిపించి బూగుడు పెడుతున్నాను. కొంచెం ఉప్పు వేసి ఉడుకు బాగా మెత్తగా ఉంటుంది. ఇట్లా అన్నప్పుడే మనం చేతులతో వచ్చినప్పుడే కొంచెం ఉప్పు వేసి తినిపిస్తాను. తింటున్నది అనమాట బువ్వని. క్యారెట్ దోసకాయ ఎర్రగడ్డ దీని గురించి నిన్న నీ ఛానల్లో నాది ఎర్రగడ్డ కాదు భారతి బీట్రూట్ అంటారు. మా సైడ్ ఎర్రగడ్డ అంటారు ఫ్రెండ్స్. బీట్రూట్ అనే పదం మేబీ ఇంగ్లీష్లో అయి ఉంటుందిలేండి. ఎర్రగడ్డ అని ఇంగ్లీష్లో ఎర్రగడ్డని బీట్రూట్ అని అంటారు. ఇంగ్లీష్ అంతగా పలకను కాబట్టి నేను ఎర్రగడ్డ ఎక్కువ అని అంటానబ్బా. ఏం తప్పలేదండి. మీరు కొంతమంది ఇట్లా అంటారని చెప్తూ ఉంటారు. ఏమో నోటుకు వచ్చిన అప్పటి నుండి నేర్చుకునే పదాలు నోట్లో ఉంటాయి కదా, అవే చక్కని మాట్లాడతాను అనమాట నేను. ఎస్ ఫ్రెండ్స్, భారతి అయితే మట్టుకు అన్ని రెడీ చేసుకుంది. సో ఇవి నల్లగా అవుతామని దీంట్లో పెట్టేదనంట. సో ఇవైతే కోసుకుని దాన్ని బియ్యం ఆన్ చేసిన కరివేపాకు తీసుకొని వస్తుంది. ఇంత కాదే అందరికైతే అంటావు. అది అందరు కావు చూడిన ఏంటంటే బియ్యం నానబెట్టాను తెలుసా. ఇంకా ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యము సగం గిన్నె పెసర బ్యాడ్లు వేసాను. మరి విన్నట్టుగా వస్తాడు. మరి రెండు కలిపిందాం కంపులో అనిపిస్తున్నాయి కదా, అంతే. బాగా అనేది ఇది బాగా ఇష్టపడి తింటుంది విన పాప. అందుకోసమనే నాను చేపిద్దామా అని. పచ్చిమిరకాయలు వేసగినా ఏరు బేడేస్తారు గడ్డకి తినేది తినదు మా పాప. అందుకోసమైనా పచ్చిమిరకాయలు లేకుండా ఉత్తి ఓటి తర్వాత ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ దోసకాయ మగ్గుతాయి అనమాట. టమాటా పండు కొంచెము తేమ ఉంటుంది కదా, ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ చేసుకుంటాం. కాయలు అన్నీ మగ్గని ఈ లోపలే చిన్నవాటిని ఎత్తుకొని వస్తాను. అవ్వకి జిరాఫ్ అమ్మాయి ఆడుంటుంది. చిన్ని మమ్మీడా తినాలి అనిపిస్తుంటారు కదా నీకు మమ్మీ. ఎందుకని నిన్నే పోతే చూస్తాడు చూడు పోతావా నాయనదికి
మీ నాయన దగ్గర పోతే ఏడచకూడదు, అట్లయితే గంట కాకపోతే 2 గంటలని పెట్టుకుంటాను నేను. మీ ఇద్దరు ఆకుపచ్చ కలర్ వేసారా బట్టలు? అవునా అవునా చింతల్లి చిన్నపాప సేమ్ వాళ్ళ ఆయన లెక్కే ఉంది కదండి చింతల్లి. ఇప్పుడు తెలుదులారా, పెద్దగానే తెలుస్తుంది కానీ. పెద్దగా నాకు తెలిసా ఐరక్ ఇప్పుడు ఎవరిలాగా కనిపిస్తున్నారు చెప్పు? తెలుదు, నా లెక్కే ఉంటుంది. ఇంకా నువ్వు కొంచెం మూతి కండ పెట్టి అప్పుడు నీళ్ళకి కనిపిస్తారు. సేమ్ ఈ పాప అయితే వినోద్ లెక్కే ఉండదు. ఏమంటే కొంచెం బుగ్గలు ఉండే మా చింతలకి వినోద్కి లేవు. చిన్న పాప ఉన్నా సంతోషపడాలి అమ్మని చూసి. ఏమో మనం సంతోషపడతాము. అక్కడ అవకిచ్చిన ఉండదు పోయి కావుకి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ డాడీ. మా పాప గురించి కొన్ని కామెంట్ చేస్తున్నారు, అసలు చిన్న పాపను ఎందుకు వినోద్ నువ్వు ఎత్తుకోవని. నేను ఎందుకు ఎత్తుకోను ఫ్రెండ్స్, ఎత్తుకుంటాను. కాకపోతే నా టైం బ్యాడ్ ఏంటంటే వీడియోలో ఎత్తుకునేమో. ఎత్తుకుంటాను ఫ్రెండ్స్, నా బిడ్డని నేను ఎందుకు ఎత్తుకొని చెప్పండి. ఆడిపిస్తాడు, ఎత్తుకుంటాడు, నీళ్ళు తాపిస్తాడు. ఎక్కువసేపు ఏడిస్తే మాత్రానికి ఊగి చేయడానికి రాదనమాట. అప్పుడే నా దగ్గరికి తోలుకొచ్చుకుంటాను. పని చేసుకుంటే మాత్రానికి వినోద్ దగ్గర పెడతాను, అవ్వ దగ్గర ఎత్తు పెడతాను అనమాట నేను. చింతలే ఫస్ట్ భారతి అంటుండే ఎత్తుకోవు నువ్వు పాపని, అంటే హెబ్రి పుట్టినప్పుడు. ఎత్తుకోవటం ఎత్తుకునేది నాకు వస్తే కదా. నా లైఫ్ నేను ఎవరిని పిల్లల్ని ఎత్తుకోలేదు ఎప్పుడు. నా లైఫ్ లో నేను ఎత్తుకున్నదంటే హెబ్రినే. హెబ్రిని కూడా ఇంకా లేట్ అయ్యి ఎత్తుకుంటే. హెబ్రి కంటే తొందరగా చిన్న ఉన్నప్పుడు ఎత్తుకునింది అయితే ఈ చిన్న పాపనే. హెబ్రి నాన్న కొంచెం నిదానంతో ఎత్తుకున్నా గానీ ఈ పాపనే చక్కన పుట్టినప్పుడు బాగా ఎత్తుకుని వచ్చి అలవాటు పడేది. ఇంకా బాగా ఎత్తుకునే. నేను చెప్తే వినోద్ నువ్వు పెద్ద పాప కంటే చిన్న పాపను తొందర ఎత్తుకునేది నువ్వు అని చెప్తుంది నేను వినోద్. ఇంకోటి హెబ్రి భారతి దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ ఉంటది, నా దగ్గర ఎక్కువ పండుకుంటది కూడా. ఏంటికంటే నేను నా లవ్వ అంత బాగా చూసుకుంటాను. హెబ్రిని అంత బాగా చూసుకుంటాను అంటే చిన్న పాపను చూసుకున్నాను కాదు. పాప గానీ కొంచెం పెద్దగా అయితే చూడండి నా దగ్గరే ఉంటది. ఇప్పుడే నేను ఎత్తుకుంటే కూడా మళ్ళీ ఆయనకెళ్ళే చూస్తుంది. ఎందుకంటే నేను భారతి కంటే ఎక్కువ లవ్ చేస్తాను పిల్లల్ని. అట్లా ఇద్దరు ప్రేమ సమానం అని చెప్పాలి పిల్లలకి. దాన్ని గోడ కొట్టుకుని వెనుకలా లేదు. ఈ కామెంట్ నేను చూస్తున్నాను, తీసేస్తున్నాను. ఈ కామెంట్ చూడబట్టి చాలా సార్లు చూస్తున్నాను నేను. ఎవరో ఒకరు ఏంటి వినోద్ చిన్న పాపని ఎత్తుకోవు కదా నువ్వు వినోద్, హెబ్రినే ఎక్కువ. చిన్న పాపే యాక్చువల్గా ఇలాగ ఉండేది వినోద్. ఎత్తుకోకపోవడం అనేది ఉండదు. నా బిడ్డ నా ఎందుకు ఎత్తుకొని చెప్పండి. ఎత్తుకుంటాడు కాకపోతే వీడియోలో కనిపిడిదిలే. మామూలుగా అయితే మాత్రానికి పని చేసుకున్నప్పుడు వినది ఇట్లా ఎక్కువ పాప వద్దే భారతి వద్దే ఉంటది పాప. పని చేసుకుంటే తప్ప నేను అవ్వకు కానీ వినోద్ కానీ నన్ను ఖాళీ ఉంటే మాత్రానికి పాపను నా వద్దే పెట్టుకుంటాను. ఈ 5 తల్లి అయితే నాకు పని ఉండి లేకపోతే వినొత్తానే ఉంటది. ఇంకా అవ్వకి ఇచ్చేస్తాను నేను కావు ఉన్నది మరి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ 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 బాయ్. డాడీ నన్ను నేను ఎత్తుకోనా ఇప్పుడు నగిస్తాను చూడు. నేను బాగా చూసుకుంటాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ రోజు నుంచి వీడియోలు తీస్తాను లేనట్టయితే. ఏమంటే వీడియోలు తీసినా హెబ్రి పాప దగ్గరే ఇట్లా నల్లకి ఎత్తుకొని ఇట్లా మాట్లాడడానికి రాదు. ఇట్లా నీళ్ళుతుంది అనమాట. మనం బాగా ఇట్లా ఎత్తుకుంటేనే ఉంటది. ఎప్పుడు నీళ్ళగా తెలియదు. ఒక్కోసారి కొంచెం తప్పుతుంది, జారుతుంది. కింద పని పడేసేటప్పుడు దాని ఆ రోజు నుంచి నేను భయపడి సరిగ్గా ఎత్తుకోవడం అనమాట. నీళ్ళుతుంది ఎక్కువ ఈ పాప. ఐరక్ కంటే ఈ పాప ఎక్కువ నీళ్ళుతున్నది. ఫస్ట్ పాపను అవ్వకిచ్చొస్తాను. పాపని ఎత్తుకోకపోవడం, అదే ఒకరిని ఎత్తుకోకపోవడం అట్లా ఉండదు ఫ్రెండ్స్. ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ అట్లా ఏముండదు. ఎవరికి ఉండదు, నాకే కాదు ఏ నాన్నకే ఉండదు. సో ఫ్రెండ్స్ ఒకసారి మనమైతే ఒక్కసారి చూద్దాం ఎంతవరకు వచ్చేది. చూసి మనం కష్టంగా ఏం చేసినప్పుడు మూత మొత్తం బెటర్ ఫ్రెండ్స్. సో ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడడం అనేది ఏముండదు ఫ్రెండ్స్. ఇద్దరు నా పిల్లలే. అండ్ ఇంకోటి వచ్చేసి చిన్న పాప కదా, మేబీ కొంచెం తక్కువ ఎత్తుకుంటుంటానేమో. అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారు ఏ చిన్నపిల్ల అయినా. ఇప్పుడు హెబ్రి ఉండమనంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉండదు, ఎక్కువ ఉండదు. నా దగ్గరే ఉంటుంది ఎక్కువ. బయటికి పోదాం నా నాన్న నన్నే పిలుస్తుంది. సో అట్లా ఆ ఏజ్ వరకు అమ్మద్దే ఉండాలా, ఉంటారు కూడా ఎక్కువసేపు. పాలు తాగడం కానీ
నిద్రపోవడం కానీ అమ్మ దగ్గరే నిద్రపోతారు. సో అది కామన్. అందులో వచ్చి కరెక్ట్గా మీకు కనపడట్లేదు, మీకు ఎత్తుకోవట్లేదని ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను వీడియో తీసినప్పుడల్లా మీకు కనపడదు ఎత్తుకున్నట్టు. కాబట్టి ఎందుకంటే వీడియో తీయడం అంటేనే ఇంక నేనే తీసేది. వీడియో ఒక చేతే ఎట్లు పట్టుకోను అమ్మాయిని అని బ్యాక్ కెమెరా నుంచి తీసినా నేనే తెలిసింది. సో మీకు ఆ వీడియో తీసే సిచ్యువేషన్లోనే కనిపిస్తాను కాబట్టి అట్లా అనిపిస్తుంటుంది. సో లేదు అట్లేం లేదండి, అట్లేం లేదు ఫ్రెండ్స్. నేను ఎత్తుకుంటాను, నేను బాగా ఆడిపిస్తాను, బాగుంటారు, ఇద్దరు బాగుంటారు. భారతి ఫీల్ అయితే తెలుసా కొన్నిసార్లు హెబ్రీ నా దగ్గరికి రాని దగ్గరే ఉంటుందని. సో అంత బాగా చూసుకుంటాను అనమాట. సో చిన్న పాప కూడా కొంచెం పెద్దగా అయితే చిన్న పాప కూడా అంతే బాగుంటుంది నా దగ్గర. అండ్ మేమందరం కలిసి బయట పోయి పానీపూరి తినేస్తాం. హెబ్రీని భారతిని తీసుకోకుండా ఓన్లీ నేను చిన్న పాపలోటి పోయి అట్లాంటివి ఊహించుకునే భలే ఉంటాయి కదా. చూద్దాం. మన 4 రోజులు అసలు ఒక రకమైన ఇదితో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మాట్లాడింది ఆ వీడియో కూడా. సో మన 4 రోజులు అసలు ఇంట్లో అదే ఒక వారం 10 రోజుల కిందట అయితే మాత్రం ఇంట్లో ఓ రకమైన నెగిటివిటీతో నిండిపోయి ఇల్లు అట్లే, మేము అట్లే, మా ఆలోచనలు అట్లే. సో ఆ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొంతవరకు మీరు అది మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఎవరెవరైతే హెల్ప్ చేశారో. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ అక్కోళ్ళు, థ్యాంక్ యూ అమ్మళ్ళు, థ్యాంక్ యూ చిన్నమ్మళ్ళు, థ్యాంక్ యూ పెద్దమ్మళ్ళు, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ చెల్లి. ఎందుకంటే చిన్న అమ్మాయి కాలేజీ పోయే అమ్మాయి కూడా ఎంతో 200 ఏమో పంపించింది నాకు. సో భారతీయ కోటి పంపించింది అమ్మాయి. సో ఒక 200 ఏమో. సో అట్లా థ్యాంక్ యూ. సో పరిస్థితులు చక్కబడ్డాయి లేదు చెప్పండి అని కూడా కొంతమంది అడుగుతున్నారు. బయట కనపడితే బయట అండ్ కమెంట్ సెక్షన్లో కూడా కొంతవరకు మేలు ఫ్రెండ్స్. ఇంతకుముందున్నంత భారం, ఇంతకుముందున్నంత ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి అయితే లేదనమాట. సో మేలు జరుగుతుంది. సో చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంది. మేలు ఇంతకుముందులాగా పరిస్థితి అయితే అంత ఇదిగా అయితే లేదు. సో హ్యాపీ. సో మేలు ఇంతకుముందుతో పోలిస్తే. సో హ్యాపీగా మేము వీడియోస్ చేసుకునేంత నెమ్మది అయితే ఉన్నది. సో హ్యాపీ అంటే కరెక్ట్ టైంలో ఆ టైం మాకు చాలా క్రిటికల్. ఆ టైం అనేది చాలా ఇబ్బందిగా ఉన్న టైం అనమాట మాకు, మానసికంగా కానీ మెంటల్గా కానీ. సో దాంట్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది అయితే మీరే. అవునండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికి థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒకసారి ఎక్కడికి వచ్చామని ఇది వేసేదేనా ఉర్లగడ్డ నల్లగా అవుతుందని నిల్వ పెట్టేదా కదా. అవు ఎప్పుడైనా కానీ ఇట్లే ఉర్లగడ్డ వెనకనే చేస్తే ఏం పర్లేదు. ఇట్లా ఇవన్నీ మగ్గటి బాగా ఉన్నాయి అన్నప్పుడు నీళ్ళలోకి వేసి పెట్టుకుంటే ఉర్లగడ్డ అనేది నల్లగదనమాట. ఓకే ఆ బేబీ నిన్ను విడిచిపెట్టి నేను చిన్న పాప హెబ్రీ మేము పానీపూరి తినబోతాం పండుగ. మీకు ఆ ఛాన్స్ లేదు కదా, నేనే ఇట్లా చేసి పెడతాను. మేము ఎప్పుడైనా బయటికి పోతాం జాతర అట్లా వచ్చినప్పుడు చెప్పుకుంటే నాకు చెప్పుకుంటూ మీ ముగ్గురే పోతారా? సరే పోయిరండి. నేను ఇంట్లో పని చూసుకుంటూ ఉంటాను, మీరు వచ్చే తలకలు బువ్వ అవన్నీ రెడీ చేసి పెడతాను. భారతీ ఫీల్ అవుతుంది. నీకు అట్లా తినేవి ఏమన్నా పిల్లలు పెద్దగా అయితే ఇప్పుడు మనం వరకే తింటున్నాం కాబట్టి ఇంట్లో చేస్తున్నాను. ఇంకా పిల్లలు పెద్దగా అయినా సరే మా తరపుట నేనే ఇంట్లో పానీపూరి కానీ అవన్నీ నేనే ఇంట్లో చేసి పెడతాను. నువ్వు అన్ని బయట నుండి తెచ్చే బాధ్యత నీది, ఇంట్లో చేసి పెట్టే బాధ్యత నాది. సో మధ్యాహ్నం నుంచి భారతి పంటి నొప్పితో బాధపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే మీకు వాపుగానే వస్తుంటుంది. ఈ దవడ వాసేదే గులిగిలు వేసుకున్నా సరే మరి నొప్పి అనేది తట్ట పీకుతున్నది. ఇది ఎంత వాసేదే. సో 2వ తారీఖు వరకు నువ్వు అడ్జస్ట్ చేసుకోవాల్సింది. లేదంటే మరి ఇంకోసారి పోయించిన మరి అవి మందులు ఇస్తారు. ఇంకా అట్లానే ఊకే ఉన్నాను. గులిగిలు ఇంకా రాత్రి నా మాట వినమ్మా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. సార్ వచ్చింటాడేమో ఎవరికి తెలుసు అంటే ఆ రోజే కనుక్కొని ఉంటే ఆ రోజే పోతుంటే ఆ రోజే అయిపోతుంది. ఆ రోజు ఉన్నాడు నేను చెప్పిన రోజు భారతి
భారతి అది ఒక్కరోజు తింటే ఈ పొద్దు బాగుంటుండే సమస్య. వినోద్ అప్పుడు ఉంటాడు ఏమో తినేది పెట్టుకుంటారు పక్క సైడ్లకి అట్లుండదు అనుకోసారి అంటాడు. సరే బ్యాళ్ళు బియ్యము వేసి కలుపుదామండి. తింటది అట్లే ఆడుకుంటూ తిరులాడుకుంటాడు. గిన్నెలోకి వేసి పెడితే చాలు తింటది ఆ పాపే. అదే దాన్ని తను చేయడము తింటది. తినిపియాలి విన్నది ఆ పాపకి. రక్తం తక్కువ ఉన్నది కాబట్టి ఇంట్లో అన్నీ కావాల్సినవన్నీ చేసి పెడదాం. ఎర్రగడ్డలు మొన్న అంత బాగా తినే ఒకసారి జ్యూస్ లాగా చేసేసి తింటది అంటావా? జ్యూస్ తినరు, తాగుతారమ్మా. మీకు నా మాట ఆడాడాడాడు అస్సలకి చాలా చక్కన చెవులోకి ఎక్కుతుంటాయి కదా. ఆడాడు నొత్తి పోతుంది, ఆడాడా తప్పు పోతుంది. ఆ పదం అనుకుంటున్నా సరి చేస్తున్నా ఎక్కడిస్తున్నా నాకు అయితే చెప్పులే చెప్పలే చెప్పులు వద్దులే వద్దులే నువ్వు కాబట్టి ఎవరు చెప్తారు వీళ్ళకి. ఇలా నువ్వు అన్నట్లు నీకు కూడా అవుతుంది పాపకి నీకు లేట్ అవుతుందా ఇట్లా? నేను జొమాటో వేది ఉండదు. లేదు నేను వేసి ఉడకబెట్టేదేమో. జొమాటో చిన్న పాపకి 5 నెలలనా 6 నెలలనా ఒకటి సూది పెండింగ్. అదే ఆ రోజు ఒక్కసారి 4 సూదులు వేయాల. కాకపోతే ఆ మందు వచ్చలేదని 3 సూదులు వేసారా. మందు తక్కువ వస్తున్నదంట. అంటే రావడం లేదు భారతి సరిగ్గా అనుకోసని చెప్పాక రాత్రికి ఎప్పుడైనా ఫోన్ అని చేసి కనుక్కోకుండా మందు వచ్చినప్పుడు పోయి చక్కగా ఇచ్చుకోమని వస్తాను. పెద్దగా పెండింగ్ అయినా కూడా కాలు చేతులు పడిపోతాయి తెలుసా? అదేదో వ్యాధి తెలుగులో. A few minutes later. భారతి అయితే చేసేసింది. అప్పుడే అయిపోయేదా పాప అనుకున్నానికి నేను బట్టలు అద్దేసి వస్తుంది. కొన్ని ఉంటే పాప అయితే లేచింది. వెజిటేబుల్ కిచడీ అయితే పాపకి తినిపిస్తాను. ఇంకా మెత్త ఉడికేదే. సో మొత్తానికి అయితే కనుక ఎవ్రీ డాడీ హాయ్ చెప్పవా? హాయ్ చెప్పండి. వెరీ గుడ్. ప్రశస్తక్క షార్ట్ రోల్ కానీ వస్తుంది. ఎప్పుడు వస్తావు ప్రశస్తక్కే నేను మా దాంట్లో. సరే చూడి బాగుండదా? తిని చెప్పు. నమ్మలరా చోటు. నమ్మింది మింగి బాగుందా? బాగుంది. బాగాలేదా? బాగాలేదు. చెప్పు ఎట్లున్నదో. బాగున్నదంట. నీకోసమే చేసింది. ఏమి చేతికి వెళ్ళటది. ఇటు కూర్చోబెట్టు. చూడండిగా తినిపిస్తే తిందు సొంతం తినాలి అని అంటది. అది మంచి అలవాట్లేదు పెట్టు. అదే మంచి అలవాటు అన్న. కొంతమంది సపరేటు తినిపిద్దామా అనుకుంటే తినండి. తినాయిరా రైట్రా. తినమా అక్కడ తింటా చూడుగా. అయ్యో అవ్వ బుద్ధిను పెడతారా? బుద్ధి నువ్వు లాగాడి తిను. తిని చెప్పు బాగున్నదా బాగాలేదా తిని చెప్పు. అట్లా బాగున్నదా? చెప్పు ఎట్లున్నదా? అయిరా చిన్నమ్మ తల్లి తప్ప నన్ను మెచ్చుకుంటున్నదమ్మా మా పాప. తినాయిరా. సో మొత్తానికి అయితే ఇంకా హెబ్రి అయితే తింటుంది ఫ్రెండ్స్. హ్యాపీ. నాకు డౌటే ఉన్నాయి ఏదో భారతి చేస్తుంది కానీ తింటుంది లేదు అనుకుంటే. ఈ మధ్య తినడం తక్కువ చేసేదే. అది తడికి మూత తెస్తాను. సో ఇంకా టైం ఉందిలేండి. సో ఇంకా కొంతసేపు ఉంటే జొమాటోకి పోవాలి ఫ్రెండ్స్.
తాగన్న ప్యాకెట్ నీళ్ళు ఎత్తుకొచ్చింది. అది బాగా కడుగు. ఫస్ట్ ఇంకొక 2 కడుగులు నీళ్ళు తెచ్చి ఇంకా టైం అయిందనమాట జొమాటోకి కూడా. సో జొమాటోకి వెళ్తాను.